మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వి5 ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడంలో భాగంగా ఈరోజు మనం వికారాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఈ వికారాబాద్ మున్సిపాలిటీలో మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారి కూతురు గడ్డం శ్రీ అనన్య గారు ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక్కడ తను ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, తను చైర్మన్గా ఇక్కడ పదవి అలంకరించి ఎలాంటి పనులు చేయబోతున్నారు, ఒక్కసారి తన మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే. అందరికీ నమస్కారం అన్న. ఎట్లా ఉంది ఎలక్షన్ ప్రచారం? ప్రతి అమ్మ ప్రతి ఇంట్లో నన్ను ఒక బిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా అందరు దగ్గర తీసుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థి అని మన గవర్నమెంట్ మన డాడీని అందరూ అనౌన్స్ చేశారు. మీరు కనుక చైర్మన్గా గెలిస్తే, ఒక ఆడపిల్లగా వికారాబాద్కి చైర్మన్గా గెలిస్తే మీ వీలో మీ మేనిఫెస్టో, మీ ఆలోచన విధానం ప్రకారం ఎట్లాంటి అభివృద్ధి మీరేమనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా ఏవైతే కొన్ని ఊర్లు యాడ్ అయినాయో ఇక్కడ అవుట్స్కర్ట్స్లా, అట్లాంటి వెనుకబడిపోయిన ఊర్లల్లో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాస్లో సర్వే చేయించి ఎక్కడి నుంచి ఏడ మోటార్ లేపియాలి, ఎక్కడ వాటర్ ఎట్లా సప్లై చేయాలి అవన్నీ తెలుసుకొని చేద్దామంటున్నాం. మళ్ళీ రింగ్ రోడ్ కూడా మేము కొత్త 10 కిలోమీటర్స్ది రింగ్ రోడ్ తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్లు, పెద్ద పెద్ద లారీలు పట్నం లోపలికి రాకుండా, మా మున్సిపాలిటీ లోపల రాకుండా ఆ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోయేటట్టు ఇప్పుడు సమాచారం అదైతే చేసుకున్నామన్నా. మళ్ళా ప్రతి వార్డుకి 30 ఇల్లులు ఆల్రెడీ ఇచ్చిండ్రు, ఇంద్రం ఇల్లులు. ఇంకా మిగిలినవి కూడా మేము మెల్లమెల్లగా ఇస్తామన్నా, అవసరం ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇస్తాం. ఇప్పుడు మీరు ఒక మహిళా చైర్మన్ పర్సన్ అభ్యర్థిగా మీరు చైర్మన్గా ఎన్నికైతే గెలుపొందితే, మీరు మహిళల కోసం ఒక ప్రత్యేక స్కీమ్ అని ఇందాక చెప్పారు. దాని గురించి ఒక్కసారి వివరించి. చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నారన్న మా వికారాబాద్ పట్టణంలో, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చిన్న చిన్న డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ. సో నా పర్సనల్గా గవర్నమెంట్తో సంబంధం లేకుండా నేను మహిళలకి వర్క్షాప్లు 3 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ, ప్రతి వార్డు నుంచి ఆ మహిళలందరికీ ఒక వర్క్షాప్ పెట్టించి వాళ్ళకు ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఒక వర్క్షాప్ పెట్టించి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేను. మీరు ఒక మహిళా చైర్పర్సన్గా ఎన్నికైతే, మన వికారాబాద్ అంటేనే ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ మహిళలకు సంబంధించి, అమ్మాయిలకు సంబంధించి కొన్ని రెగ్యులర్గా మనం ఇష్యూస్ చూస్తుంటాం. వాళ్ళ సేఫ్టీ గురించి, రక్షణ గురించి ఆ విధంగా ఏమైనా ఆలోచన ఉందా? నేనైతే ఒక టోల్ ఫ్రీ నంబర్, నేను చైర్మన్ అయినాక అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేంజ్ చేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడతానన్న మహిళలకు సపరేట్గా. ఎందుకంటే నేను ఒక మహిళను కాబట్టి నాతో ఏ ప్రాబ్లం అన్నా వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కాబట్టి టోల్ ఫ్రీ నంబర్ పెట్టి ప్రతి సమస్యని దగ్గరుండి చూసుకుంటానన్న. నేనైతే సేఫ్టీ కానీ ఏదన్నా కానీ, సేఫ్టీ అనే కాదు ప్రతి విషయంని నేను కన్సిడర్ చేస్తానన్న. చివరిసారిగా మా వి5 ముఖంగా మన వికారాబాద్ మున్సిపాలిటీ ఓటర్ మహాశైలకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని, మిమ్మల్ని గెలిపించవలసిన ఆవశ్యకత, మిగతా వాళ్ళని వదిలిపెట్టి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, ఒక్కసారి ఓటర్లకు అర్థమయ్యేటట్టు ఒక్కసారి వివరించండి. మీరందరూ ఆలోచించుకోండి అమ్మా, చేయి గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే ఇది ఒక లైన్. ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే, ఒక చైర్మన్ కాంగ్రెస్ నుంచి ఉంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ గారు ఆయన కాంగ్రెస్ నుంచి, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచే. ఇవన్నీ చాలా ఈజీగా జల్దీగా అభివృద్ధి అవుతాయి. ఎందుకంటే కింద నుంచి ప్రెషర్ పెట్టుకుంటే సేమ్ పార్టీ కాబట్టి మొత్తం డెవలప్మెంట్ మనం కొంచెం జల్దీ చేసుకోవచ్చమ్మా. మీరందరు నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటూ, మా కౌన్సిలర్లు అందరికీ ప్రతి వార్డులో చేయి గుర్తు కోటేసి గెలిపిస్తే నేను ఒక చైర్మన్ అయ్యి మీ 24 గంటలు మీ సేవలు ఉంటామ్మా. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మన వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి కూతురు శ్రీ గడ్డం అనన్య గారు ఇక్కడ చైర్మన్ పర్సన్గా వీళ్ళు అనౌన్స్ చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇక్కడ స్పీకర్గా మా డాడీ, ఎమ్మెల్యేగా మా డాడీ, అలాగే పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మున్సిపాలిటీలో కూడా నేను చైర్మన్గా ఉంటే అధికార ఒక డెవలప్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. మన వికారాబాద్ మున్సిపాలిటీ ఈ చుట్టూ ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలో కలిసిన పల్లెలు కూడా అభివృద్ధి అనేది ఒక అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు. ఇట్లాంటి మూమెంట్లో ఓటర్ మహాశయులు మన కాంగ్రెస్ అండ్ చేతి గుర్తుపైన ఓటేసి ఈ 11 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు మనతో అంటున్నారు. కెమెరా పర్సన్ భరత్తో సాయిరాజ్, వికారాబాద్.